హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియూ టీవీ. ఈరోజు ఈ మంగ్లీ వ్యవహారం చాలా గట్టిగా అయితే మాత్రం సోషల్ మీడియాలో కానీ లేకపోతే శాటిలైట్ మీడియాలో కానీ ట్రోల్ అవుతుంది. ఈ మంగ్లీ ఈవిడ అందరిలాగే ఈవిడ కూడా అల్లరి చిల్లర శాస్త్రలకి ఈరోజు సోషల్ మీడియాలో ఆవిడ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి తెచ్చుకుంటుంది, లేకపోతే ఆవిడ బిహేవియరే అంతా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఆవిడ మీద పంజాగుట్టలో ఒక కేసు బుక్ అయింది. అడ్వకేట్ సుబ్బారావు అని అతన్ని ఆవిడ చంపుతానని బెదిరించిందనే దాని మీద కేసు బుక్ అయింది. ఈ కేసు వివరాలు పూర్తి లోపలికి వెళ్తే ఇవి చాలా దారుణంగా ఉన్నాయి. అయితే మంగ్లీ గురించి తెలుసుకుందామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగ్లీ ఎవరు అంటే ఒక సింగర్గా మనకు అందరికీ పరిచయం. కానీ ఆవిడ పాడిన పాటల కన్నా ఆవిడ యొక్క వ్యక్తిగత జీవితాల్లో చాలా అలరగా కనిపిస్తూ ఉంటాయి. ఆవిడ పాడిన ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ ఏదైతే ఉన్నాయో 4 ఆల్బమ్స్ ఈ మధ్యకాలంలో అవి మరాఠీకి చెందిన ఆల్బమ్స్, అవి కాపీ పేస్ట్ చేసింది అంటూ గట్టిగా టీవీలో ట్రోల్స్ అయినాయి, అండ్ సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అయినాయి. అలాగే ఆవిడ గతంలో ఆవిడ బర్త్డే పార్టీ ఎక్కడో వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆవిడ పార్టీ ఇస్తే అందులో గంజాయి డ్రగ్స్ అండ్ విదేశీ మద్యపానీయం మద్యం దొరికిందనేసి దాని మీద విలేకరి ఒక కెమెరామెన్ వీడియో తీస్తుంటే వాళ్ళని కొట్టడానికి కూడా వెళ్ళింది. ఈ మధ్యకాలంలో ఒక హిందీ సాంగ్, అవి చాలా భయంకరమైన బూతుల సాంగ్, ఆవిడ పాడిన విధానంలో అది వివాదాస్పదంలోకి చిక్కుకుంది. ఆ హిందీ సాంగ్ని తెలుగులో కూడా తీసేశారు, అంటే నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్లో నుంచి తీశారు. అది బాగా వైరల్ అవడంతో మంగ్లీని కొంచెం చూసి పాడనమ్మా, తెలుగు సాంప్రదాయాలు నాశనం చేస్తామని చాలామంది ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఆవిడ మీద క్వశ్చన్ చేసేటప్పటికి ఆవిడ డీఫ్రేమ్ అయిపోయి చాలా రోజులు బయటికి రాలేదు. అయితే ఈ కేసు ఏంటంటే, ఒక 150 కోట్ల రూపాయలు జనం సొమ్ముని తినేసిన కేసులో ఆవిడ మీద అయితే ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. అయితే ఇది లీగల్గా వెళ్తే ఇది ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవేమో అనే దాని మీద ఈరోజు ఆవిడ యొక్క ఈ మధ్యస్థ వివాదాలు ఏదైతే ఉన్నాయో అవి ఇలా కేసుగా బుక్ అయినాయి అనేసి కొంతమంది అంటున్నారు. పూర్తిగా దీని గురించి చర్చించుకుందాం, దీని గురించి మీకు వివరణ ఇస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు కేసు ఏంటి అంటే, మంగ్లీ తమ్ముడు శివ అని ఒక వ్యక్తి ఉంటాడు. మంగ్లీ మొత్తం మీద 4-5 సంతానం వాళ్ళు. అయితే అందులో ఈ శివ మధు అనే వ్యక్తితోనూ అండ్ చౌహాన్ అనే వ్యక్తితోనూ కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ ఏంటంటే, ఆ బిజినెస్లో అన్నీ ఉంటాయి. అంటే ఏంటంటే, స్టాక్ మార్కెట్ ఉంటుంది, స్కూల్స్కి సంబంధించిన బిజినెస్ ఉంటుంది, రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్ ఉంటుంది. ఇలాంటి ఒక గ్లోబల్ నెట్వర్క్ బిజినెస్ని అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వాళ్ళు మంగ్లీ సొంత ఊరు ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో వీళ్ళందరినీ డబ్బులు అడగడం మొదలుపెట్టారు. ఈ జనం ఎవరైతే ఉన్నారో మంగ్లీ ఫ్రేమ్ని వాడుకుని, మంగ్లీ ఉంటుంది బిజినెస్లో, మేము అందరం కూడా కలిపి చేస్తున్నాం, మీరు ఎవరైనా సరే వచ్చి పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెట్టండి, మేము ఏదైనా సరే పారదర్శకంగానే చూపిస్తాం, లీగల్గానే మీకు అన్ని ప్రూఫ్స్తోనే మేము బిజినెస్లో ముందుకెళ్తాం, ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా ఈ బిజినెస్లో లాభాలను మీకు చూపిస్తాం, నష్టాలను మేము భరిస్తాం అంటూ దగ్గరగా 150 కోట్ల దాకా బిజినెస్ చేయించారంట. వాళ్ళందరూ డబ్బులు పెట్టిన తర్వాత బోర్డు తిప్పేశారు. బోర్డు తిప్పేసిన తర్వాత ఆ జనం అందరూ కలిపి ఇందులో మంగ్లీని కూడా మేము 2-3 సార్లు ఈ ఆఫీస్కి రావడం చూసాం ఇనాగ్రేషన్స్కి. ఓకే, దయచేసి దీని మీద ఏదైనా న్యాయ పోరాటం చేద్దాం అనుకుంటున్నాం అనేసి వాళ్ళు ప్రెస్ మీడియాకి ఎక్కినప్పుడు అసలు మేము తీసుకున్న ప్రూఫ్సే లేవు అనేసి మంగ్లీ సోదరుడు కానీ ఆ చౌహాన్ కానీ మధు కానీ మాట్లాడుతున్నారు అనేసి దాని మీద వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకున్నారు, అడ్వకేట్ని. ఈ అడ్వకేట్ ఎవరు అంటే సికింద్రాబాద్కి చెందిన సుబ్బారావు గారు. ఈ అడ్వకేట్ని పెట్టుకున్న తర్వాత ఈ అడ్వకేటు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ మంగ్లీ సహోదరులు లేకపోతే ఈ మంగ్లీకి ఉన్న ఈ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇలా మోసం చేశారు, మంగ్లీ పేరు వాడుకునే ఇది మోసం జరిగింది, సో మంగ్లీ దీనికి సమాధానం చెప్పాలి అనేసి అతను గట్టిగా క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేసిన తర్వాత కొన్ని మీడియాలు మంగ్లీని అప్రోచ్ అయితే అవి డైరెక్ట్ వాయిస్ ద్వారా ఎక్కడ చెప్పలేదు, కానీ ఏదో పేపర్ రిలీజ్మెంటు లేకపోతే ట్వీట్ ద్వారానో మెసేజ్ ద్వారానో చెప్పిందంట. ఆ వివరణ ఏంటంటే, నాకు ఈ గొడవకి అసలు సంబంధం లేదు, అసలు మా తమ్ముడు ఇందులో ఉన్నాడన్న విషయం కూడా మాకు తెలియదు, మా తమ్ముడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో శివ, అతను తమ్ముడే కాదు అంటూ గతంలో ఆవిడ యొక్క వివరణ అయితే ఇచ్చినట్టుగా ఈ అడ్వకేట్ సుబ్బారావు గారే కొన్ని వీడియోలు చేసి పెట్టాడు. అయితే తర్వాత ఈ శివగారి మీద లేకపోతే ఈ మధు గారి మీద ఇతను పూర్తిగా ఒక కోర్టులో జ్యుడిషియల్ వ్యవస్థని స్ట్రాంగ్ చేసి ఈ కేసులు పెట్టి బలం చేసే తరుణంలో మంగ్లీ గారు ఎంటర్ అయిందంట.
ఎంటర్ అయ్యి మాట్లాడతాను అందంట. అయితే ఈ సుబ్బారావు గారి మంగ్లీకి ఒక రోజు ఫోన్ చేసి, బట్ మీ పేరే ఎక్కువ వినిపిస్తుంది, మీ పేరు వాడుకునే వాళ్ళు ఇలా చేశారంటున్నారు, దీని మీద మీ వివరణ ఏంటి అని అడిగితే, అసలు నువ్వు నాకు ఎలా ఫోన్ చేస్తావురా, నువ్వు అలా నా నెంబర్ ఎవరు ఇచ్చారా అంటే, నేను సింగర్ దగ్గర మీ నెంబర్ తీసుకున్నాను అనేసి ఇతను అడిగాడంట. అడిగితే ఇతను కాల్ రికార్డ్ చేసుకున్నాడనే విషయం ఆవిడకి తెలుసో తెలియదో మరి. ఆవిడ ఇతని మీద కొంచెం ఆవేశపూరితంగానో లేకపోతే కొంచెం కోపంగానో మాట్లాడింది. ఆ మాట్లాడే క్రమంలో ఆవిడ కొన్ని రాంగ్ వర్డ్స్ వాడడం, అలాగే మా తమ్ముడికి లేకపోతే నా పేరు కానీ ఈ కేసులో ఇరికిస్తే మాత్రం నీ అంతు తేలుస్తాం అని ఫోన్ పెట్టిస్తున్నాను. దాంతో ఇతను ఇంకేం చేశాడంటే, సరే మంగ్లీ దారికి వచ్చేలా లేదు, సరే మనం జ్యుడిషియల్ వ్యవస్థ న్యాయ వ్యవస్థతోనే పోరాడదాం, న్యాయంగానే వెళ్దాం అని చెప్పేసి వీళ్ళందరి చేత ఆ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని ఇతను న్యాయ వ్యవస్థకి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ సెటిల్మెంట్కి అంటే వీళ్ళు మంగ్లీ టీం అందరూ కలిపి ఒకసారి ఆ అడ్వకేట్ సుబ్బారావుతో మాట్లాడడానికి ట్రై చేస్తే సరే నేను వస్తాను అని చెప్పాడు సుబ్బారావు. అయితే ఇది ఎక్కడ పెట్టారంటే పంజాగుట్టలో ఉన్న ఒక లాయర్ అడ్వకేట్ దగ్గర సెటిల్మెంట్ పెట్టారు. ఆ సెటిల్మెంట్కి పెట్టినప్పుడు ఈ మంగ్లీ ఎవరైతే ఉన్నారో మంగ్లీ వేణు ఉడుగులు గారు కూడా వచ్చారంట. వేణు ఉడుగులు అంటే విరాట పర్వం డైరెక్టరు, మీకు అందరికీ తెలిసింది రాజుబాయ్ రాంబాయ్ అనే సినిమా ఉంది కదా, ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆయన. అతను అలాగే ఒక అడ్వకేటు అండ్ మంగ్లీకి సంబంధించిన అన్నదమ్ములు ఎవరో ఆ మధు వీళ్ళందరూ వచ్చారంట. వస్తే ఇతను కూడా ఇతని టీంని తీసుకుని వెళ్తే అక్కడ మంగ్లీ ఫస్ట్లో నార్మల్గా మాట్లాడుతూనే ఒక మనీ అయితే ఆఫర్ చేశారంట. ఆ మనీ ఆఫర్ చేసినప్పుడు ఈ అడ్వకేట్ సుబ్బారావు ఆ మనీకి నేను లొంగను, ఆ పేద ప్రజలకు న్యాయం జరగాలి అనే విధంగా అయితే అతను మాట్లాడుతున్నంతసేపు కూడా మంగ్లీ జీర్ణించుకోలేక వాళ్ళ తమ్ముడికి ఫోన్ ఇచ్చింది. వాళ్ళ తమ్ముడు ఒకసారి మాట్లాడతాననేసి అతను రిక్వెస్ట్ చేశాడంట. రిక్వెస్ట్ చేసినా కూడా ఇతను తగ్గలేదు, మనీ ఆఫర్ చేశారు. నీకు కోర్టు కాదు, దగ్గర ఇంకొంచెం మంచి బెస్ట్ అమౌంట్ ఇప్పిస్తాము అన్నా కూడా ఇతను తగ్గలేదు. ఆ తర్వాత ఇంకా అతను ఒక స్టేజ్లో తట్టుకోలేక ఇతను తిట్టాడంట ఫోన్లో. ఆ తిట్టడం ఏంటి అంటే, యాక్సిడెంట్ చేసి చంపించేయగలిగే అంత కెపాసిటీ మాకు ఉంది, ₹1,00,00,000 మాది కాదనుకుంటే నేను లేపేయచ్చు అనే విధంగా అతను మాట్లాడాడు అనేసి ఈ అడ్వకేట్ సుబ్బారావు అయితే కేసు పెట్టాడు. దాని మీద కేసు పెట్టాడు కానీ ఆ రికార్డ్ ఇతని దగ్గర ఉందా లేదా అనేది ఇంకా అతను వ్యక్తపరచలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగ్లీ ఫోన్లోంచి మాట్లాడి ఇతనికి ఫోన్ ఇచ్చింది అని అంటున్నారు అంటే అక్కడ ఆ రికార్డు ఇతను పెట్టుకున్నాడో లేదో తెలీదు. మరి ఆ రికార్డు ఉందా లేదా అనేది మరి చూడాలి. అంటే అక్కడ ఇది ఫాల్స్ ఎలిగేషన్ ఏమని నాకు అనిపించింది ఆయన మాటల్లో. బట్ ఏమైనా కానీ అడ్వకేట్ సుబ్బారావు గారు లీగల్గా మరి బాగా ఆలోచించుకునే జ్యుడిషియల్ వ్యవస్థ అండ్ పోలీసులో యొక్క కంట్రోలింగ్ అన్నీ తెలిసే కాబట్టి అతను కేసు ఎలా పెట్టాలి ఎలా చెయ్యాలో అతనికి తెలుసు కదా, అతను అలా ముందుకెళ్తాడేమో నేను అనుకుంటున్నాను. అలా ముందుకెళ్ళాడు కాబట్టి తర్వాత అతను మాట్లాడిన మాటల్లో మా టీజీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన ఈ హైదరాబాదులో ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అంటే సెంట్రల్ మినిస్టర్ అంటే దగ్గరగా 2-3 ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, లేకపోతే బండి సంజయ్ గారు, లేకపోతే ఆవిడ మాధవి గారు ఎవరు ఉంది. ఓకే, ఈ 3 ఉన్నారు. ఈ సెంట్రల్ మినిస్టర్లు ఒకడు ఇన్వాల్వ్ అయ్యాడంటే వాళ్ళు 2 ఉన్నారు, బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు. మళ్ళీ 2లో ఎవరో ఒకరు ఫోన్ చేసి ఉండాలి. ఇంకా అంతకుమించి సెంట్రల్ మినిస్టర్ అయితే మన స్టేట్ నుంచి అయితే ఎవరు లేరు, తెలంగాణ గవర్నమెంట్. మరి ఇందులో వీళ్ళెవరు? తర్వాత ఇప్పుడు స్టేట్కి సంబంధించిన ఒక సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు అని చెప్తుందంట ఈ అడ్వకేట్ సుబ్బారావు గారు. ఈ సీనియర్ ఎమ్మెల్యే ఎవరు? ఈ సీనియర్ ఎమ్మెల్యే గురించి కూడా మీరు ఆరా తీస్తే అది కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. సో ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యే. ఆ తర్వాత చాలామంది సినీ సెలబ్రిటీస్ నుంచి ఫోన్ చేయించారు. అంటే మంగ్లీతో సినీ సెలబ్రిటీస్ ఎవరు ఉంటారు, బోల్ మంది ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ట్రెండింగ్లో ఎవరు కంపెనీలో పాటుపడుతుందో వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఇంకెంతగా మించి ట్రెండింగ్ సంబంధించి ఇంకేమి ఉంటుంది అవకాశం? అంటే వీళ్ళందరి చేత ఫోన్ చేయించినా కూడా అతను తగ్గలేదు. పేద ప్రజల దృష్ట్యా పోరాడదామని చూస్తున్నాడు. ఆ 150 కోట్లు వసూలు చేసి ఇప్పిందామని చూస్తున్నాడు. ఇది ఈరోజు మంగ్లీ గారి మీద అతను పెట్టిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు. ఇది మీకు అర్థమైంది కదా. నాకు అర్థం కాని ఇంకొక విశ్లేషణ ఉందండి. అదేంటంటే 150 కోట్ల రూపాయలు ఇచ్చే అంతమంది ఉన్నారా అక్కడ ఆ జనం? అంటే దాదాపుగా 150 మందో 200 మందో 300 మంది ఇచ్చారంట. ఒక్కొక్కళ్ళు 70-80 లక్షలు ఇస్తే అది 150 కోట్లు అవ్వచ్చు. అయితే అంతంత డబ్బులు ఇస్తున్నారంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడ్వకేట్ సుబ్బారావు గారు ఒక విషయం పట్టుకోవాలంటే ఐటీ రిటర్న్స్ వాళ్ళు ఎంతవరకు ఫైల్ చేస్తున్నారో ఇది మాత్రం మీరు చాలా నోటీస్ చేయాలండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నోటీస్ చేయాలి మంగ్లీ గారు కూడా. అదేంటంటే ఇప్పుడు వాళ్ళు వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారా లేకపోతే రెడ్ రేషన్ కార్డు కలిగి ఉన్నారా ఇది తెలియాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చిన వ్యక్తులు పేర్లు రాసి ఉంటారు కదా, ఆ పేర్లు కేసులు వేసి ఉంటారు కదా. ఇప్పుడు మీరు కేసు రాసేసారు కదా, ఓకే, వాళ్ళ పేర్లు బట్టి చూస్తే వాళ్ళు ఈ ఫరానం ఇంతకు మించి సంపాదించలేని పొజిషన్లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అంత డబ్బులు ఎలా వచ్చినాయి, వాళ్ళ పాన్ కార్డుకి ట్యాక్స్ ఎంత కట్టారు, ఇవన్నీ కూడా సమర్పించవలసి ఉంటుంది. దీని మీద మరి కేసుని కొత్త కోణంలో చూడవలసి వస్తుంది. ఆ విధంగా చూస్తే 150 కోట్ల రూపాయల స్కామా, 10 కోట్ల రూపాయల స్కామా, అసలు ఇది 10 లక్షల స్కామ్ అనేది తెలుస్తుంది. మరి ఇది ఈ కేసు యొక్క పూర్తి వివరణ అండి. ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ లైక్ చేయండి. ఇలాంటి కొత్త విషయాలతో మీ ముందుకు రావడానికి నేను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అండి. మరో మంచి విషయం లేకపోతే ఈ మంగ్లీ విషయంలోనే కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అవుట్ మీరు.